పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టినటువంటి పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఈ దాదాపు 60 లక్షల రూపాయలని తొలి విడతలో కేటాయించడం జరిగింది. మరో 60 లక్షల రూపాయలని రెండో విడతలో కూడా కేటాయించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. దీంతో ఏదైతే ఈ 5 గ్రామాల నుంచి తరలివేరి ఏలూరు ప్రధాన కేంద్రానికి వెళ్ళేటువంటి ప్రజలకైతే గనక ఎంతో వెసులుబాటు కల్పించారని తెలుస్తూ ఉంది. ఏదైతే గతంలో 30 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డామండి. ఈ ఊరు రావడానికి బస్సులు వచ్చేవి కాదు, ఆటోలు కూడా వచ్చేవి కాదు. చాలా గోతులమయంగా ఉండేది. యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉండేవి. స్కూల్కి వెళ్ళాలన్నా, పిల్లల హాస్పిటల్కి వెళ్ళాలన్నా మేము తడికిలిపూడి వైపు నుంచి 30 కిలోమీటర్ల లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళవలసి వచ్చేది. ఈరోజు ఈ రోడ్డు వేయడం వల్ల మా గ్రామము ఎంతో పండుగ చేసుకుందని తెలియజేస్తూ ఉన్నాము. దానికి ఆసనగూడెం గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పామాయిల్ రైతులు వెళ్ళాలన్నా, ట్రాక్టర్లు వెళ్ళాలన్నా, పొలాలకు వెళ్ళాలన్నా చాలా యాక్సిడెంట్. ఈ బాదరాల వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు మంచిగా రోడ్డు వేయడానికి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారా వేసినటువంటి రోడ్డుకి మేమందరం చాలా సంతోషంగా ఆనందిస్తున్నాం. ఇప్పుడు స్కూల్ పిల్లలు వెళ్ళడానికి, బస్సులు రావడానికి, ఆటోలు రావడానికి, హాస్పిటల్ ప్రజలు వెళ్ళడానికి, ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేది. వివాహం జరగాలన్నా సరే ఊర్లోకి ఎవరైనా ప్రజలు రావాలంటే భయపడేవారు. అలాంటి పరిస్థితుల మధ్య మాకు 30 సంవత్సరాల తర్వాత సంతోషకరమైనటువంటి విధంగా ఈ రోడ్డు వేయడం జరిగింది. అందుకని డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.